శుభాల్ని చేకూర్చేది, సకల సన్మంగళాల్ని అనుగ్రహించేది శివనామస్మరణం. శివుడు అంటే శుభంకరుడు, ఆనందాన్ని అందించే భవ్యరూపుడు, మోదాన్ని అనుగ్రహించే దివ్యకారుడు. అలాంటి మహేశ్వరునికి ఎన్నో నామధేయాలు. పరమేశ్వరుని లీలా విశేషాలు, మహిమా వైభవాన్ని బట్టి పలు పేర్లు స్థిరపడ్డాయి. రావణ బ్రహ్మ తండ్రి పులస్య బ్రహ్మ పునః ప్రతిష్ఠించినందున శ్రీ పౌలస్తేశ్వర స్వామిగా పేరొందిన ఈ స్వయంభువ పరమశివుని పరమ పవిత్ర క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల మండలంలో పొలాస గ్రామంలో విరాజిల్లుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. చేతులు జోడించి శంభో హరహర మహాదేవా అంటే చాలు సకల అభీష్టాలను నెరవేర్చే పన్నగ భూషణుడు, కర్మఫల ప్రదాతయైన ఆ మహేశ్వరుడు పౌలస్తేశ్వరునిగా తెలంగాణ రాష్ట్రంలోని పొలాస అనే గ్రామంలో కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. ఈ పౌలస్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణమంతా ప్రకృతి సౌందర్యం పరిమళించిన అద్భుత నేపథ్యం. పక్షుల కిలకిలా రావాలు, మూగజీవుల సందడి, ఎంతో ఆనందం గొలిపే గిరులు, కమనీయంగా ఒదిగి సహజ ప్రకృతికి మరిన్ని వన్నెలు అద్దే శిలా తోరణాలు. ఇలా పొలాస పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రతి అంశము ఆస్వాదనీయమైనదే. ఈ ప్రశాంత రమణీయ కమనీయ ప్రకృతిలో నెలకొని ఉన్న పౌలస్తేశ్వర దర్శనం పరమోత్కృష్టమైనది. సహజ సుందరమైన ఈ క్షేత్రం అపర కైలాసంగా వెలుగొందుతోంది. ఈ పౌలస్తేశ్వర స్వామి స్వయంభువుడు. ఈ సర్వేశ్వరునకు పురాణగాథ నేపథ్యంగా రావణ బ్రహ్మ తాతయ్యైన పులస్త్య బ్రహ్మ యాత్రలు చేస్తూ కాశీకి వెళ్లే దారిలో ఈ ప్రాంతంలోనే విడిది చేశారట. ఆ రాత్రి కలలో సాక్షాత్ పరమేశ్వరుడు కనిపించి, నీవు సేదదీరు ప్రాంతములో భూమి లోపల నేనున్నాను, నన్ను తీసి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించమని చెప్పి అంతర్ధానమైనాడట. అప్పుడా పౌలస్తేశ్వర బ్రహ్మ స్వామి ఆజ్ఞ ప్రకారం దివ్య దృష్టితో వీక్షించి స్వామివారిని పైకి తీసి ఒక్కరోజులోనే దేవాలయ నిర్మాణం చేసి ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం తెలుపుతుంది. ఈ స్వామిని పౌలస్తేశ్వరుడని ఈ ప్రాంతం ప్రజలు పిలుచుకుంటారు. పొలాస పౌలస్తేశ్వర దేవస్థానంలో పౌలస్తేశ్వరునిగా గర్భాలయంలో నయనానంద శోభితంగా దర్శనమిస్తాడు. గర్భాలయంలో పౌలస్తేశ్వర నామధేయంతో దివ్యాలంకృతంగా శోభస్కరంగా భాసిల్లుతూ మూలవరులు ఉంటాయి. నమః శివాయ, దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. స్వామివారికి పక్కనే మరో శివలింగ ప్రతిమ నెలకొని ఉంటుంది. ఆ మూర్తి అతి తేజోవంతమైన రూపంతో తేజరిల్లుతాడు. త్రిపురాంధ్రాలో ధరించిన పౌలస్తేశ్వరుని దర్శనం చేసుకుని ఓం నమఃశివాయ అంటూ కొనియాడుతూ తన్మయులవుతారు. క్షణాయ మణికుండల మండితాయ మంజీర పాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. ఈ పౌలస్తేశ్వరుడు కృతయుగంలో రత్నమాయి లింగంగాను, త్రేతాయుగంలో బంగారు లింగంగాను, ద్వాపర యుగంలో రసలింగంగాను, కలియుగంలో పార్థివ లింగంగాను ఆధ్యాత్మికవేత్తలు వర్ణించారు. ఈ పార్థివ లింగారాధన వల్ల ఆరోగ్యం, ఆయుష్, సంపద, సద్బుద్ధి, మనోవాంఛలన్నీ ఫలిస్తాయని భక్తుల నమ్మిక. నమః శివాయ, దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ.
విశ్వనాథుడు, విశ్వానికి ఈశ్వరుడు, మంగళకారుడు అయిన పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఆ పరంజ్యోతి స్వరూపుడైన శివలింగాన్ని మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో అభిషేకిస్తారు. వివిధ ద్రవ్యాలతో ఈ పౌలస్థేశ్వరుణ్ణి అభిషేకిస్తారు. ఒక్కో ద్రవ్యంతో అభిషేకించటం వల్ల ఒక్కో నిర్దిష్టమైన ఫలితాన్ని శివుడు అనుగ్రహిస్తాడని ప్రతీతి. ఆ నేపథ్యంలో భక్తుల సకల అభీష్టాలు నెరవేర్చడానికి ఈ ఆలయంలో నానావిధ ద్రవ్యాలతో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం పాలు, చక్కెర, దధి, తేనె వంటి పదార్థాలతో స్వామిని మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. దీపం దేవదయానిధే పశుపతే. ఆ అభిషేక వేడుకలో భక్తులు సతీ సమేతంగా పాల్గొని స్వయంగా అభిషేకం నిర్వహిస్తారు. గర్భాలయానికి ఒకవైపున అన్నపూర్ణాదేవి కొలువు తీరి ఉంటుంది. భక్తులను వీక్షిస్తూ ఎంతో విశాలమైన ముఖ వర్చస్సుతో అమ్మవారు దర్శనమిస్తుంది. ఆ ప్రక్కనే మరోవైపున సకల కార్యాలు నెరవేర్చే లంబోదరుడు నల్లరాతి ప్రతిమగా ఏకదంతం కలిగి భక్తులను వీక్షిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ ఇరువురికి భక్తులు నమస్కృతులు చెల్లించి కైమోడ్పులర్పిస్తారు. పొలాస గ్రామంలో పౌలస్థేశ్వరాలయంలో శతాబ్దాల పూర్వం నిర్మించిన హనుమాలయం ప్రఖ్యాతిగాంచింది. అభయాంజనేయ స్వామిగా ఈ ఆలయంలో భక్తుల పూజలందుకుంటున్నాడు. సూర్య భగవానుడు ప్రియశిష్యుడైన ఆంజనేయుని శక్తి సామర్థ్యాలకు మెచ్చి తన కుమార్తె అయిన సువర్చలను ఆంజనేయునికిచ్చి వివాహం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే ఉపాసనా సంప్రదాయంలో ఆంజనేయుని సువర్చస్సు తేజస్సునే సువర్చలగా వ్యవహరిస్తారు. ఆ దివ్య తేజ స్వరూపుడైన ఆ ఆంజనేయసుతుణ్ణి ఈ ఆలయంలో దర్శించుకుందాం. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత. శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత. ఈశ్వరుని కంఠమందు ఆభరణమై శ్రీహరికి పాన్పుగా అమరిన నాగరాజు నాగదేవతగా ఈ ఆలయంలో అర్చనలందుకుంటున్నాడు. భక్తుల నాగదోష నివారణ పరిహార్థం ఆ నాగదేవుని అభీష్ట సిద్ధి కోసం ఈ మందిరానికి కూడా అనేక మంది తరలివస్తారు. రజత పంచ పడగల నీడన తేజోమయంగా నాగేంద్ర స్వామి నెలకొని ఉంటాడు. ఈ ఈశ్వర ఆలయంలో ఉపాలయాలుగా నవగ్రహాలు, నాగదేవుని పుట్ట, గణనాయకుడు కొలువుదీరి ఉంటారు. ఆ దేవతామూర్తులను దర్శించుకునే మహదవకాశం ఈ దేవాలయంలోని భక్తులకు కలుగుతుంది. మరో ప్రక్క నవగ్రహాల మందిరం కూడా ఉంటుంది. ఈ నవగ్రహ మూర్తులకు భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ తమ తమ గ్రహ పీడలను ఉపశమింపజేయమని ప్రార్థిస్తారు. ఈ ఆలయ మంటప ప్రాంగణంలో సప్తమాతృకలు ఈ ఆలయంలో వరుసగా కొలువుదీరి పూజలందుకుంటూ భక్తుల కోర్కెలు నెరవేరుస్తూ దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలో స్వామివారి భక్తుడు నందీశ్వరుడు స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లు కొలువు తీరి ఉంటాడు. స్వామికి అతి ప్రీతికరుడైన నందీశ్వరునికి భక్తులు ప్రదక్షిణలు చేసి ఆ ప్రక్కనే కపర్దియై జటాజూటధారి గంగా చంద్రవంకలను ధరించి మౌనవ్రతుడే కూర్చున్న శివప్రతిమ నెలకొని ఉంటుంది. ఆ ప్రతిమను భక్తులు దర్శించి ఆనంద పరవశులవుతారు.
ప్రకృతి రమణీయతలకు అచ్చమైన చిరునామాగా భావించే పొలాస పౌలస్తేశ్వర స్వామి వారి క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా వెలిగే దేవాలయం. ఈ ఆలయ దర్శనం భక్తులకు ఎనలేని ఆత్మానందాన్ని అందిస్తోంది. ఈ పౌలస్తేశ్వరుడు సకల సృష్టి పట్ల ఔదార్యాన్ని, వాత్సల్యాన్ని, కరుణను, దయను ఎల్లప్పుడూ కనబరుస్తాడు. ఆ నీలకంఠుడు, పులస్త్య బ్రహ్మ ప్రతిష్ఠితుడు అయిన ఈ పౌలస్తేశ్వరుని దివ్య భవ్య అనుగ్రహాన్ని సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.